హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు బీవీఆర్ ఇంగ్లీష్. మనం ప్రీవియస్ వీడియోస్లో కేజీబీవీ పోస్టులకు సంబంధించి కొన్ని డీటెయిల్స్ అయితే చూసాం. అయితే కేజీబీవీకి సంబంధించి అప్లికేషన్ ఏ విధంగా చేయాలి, వాటికి సంబంధించి క్వాలిఫికేషన్స్ గురించి పూర్తి స్థాయిలో మనకి సమాచారం అయితే లభ్యం కాలేదు. ప్రజెంట్ మనకి స్క్రీన్పై చూస్తున్నది కేజీబీవీ పోస్టులకు సంబంధించి శ్రీకాకుళం జిల్లా సమగ్ర శిక్షణ నుంచి విడుదలైనటువంటి ఒక పీడిఎఫ్ ఇది. సో ఈ పీడిఎఫ్ని బట్టి మనం డీటెయిల్స్ మనం చూసుకోవచ్చు. అయితే ఇందులో మనకి శ్రీకాకుళం డిస్ట్రిక్ట్ సంబంధించి వేకెన్సీస్ ఉంటాయి. మిగతా డీటెయిల్స్ అన్నీ కూడా రిమైనింగ్ డిస్ట్రిక్ట్స్ వాళ్ళకి కూడా కామన్గానే ఉంటాయి. కాబట్టి ఆ డీటెయిల్స్ అనేవి చాలా యూస్ఫుల్గా మనం చెప్పుకోవచ్చు. అయితే ఇక్కడ చూసినట్లయితే కేజీబీవీ ప్రిన్సిపల్స్, సిఆర్టీస్, పీఈటీస్ ఆన్ కాంట్రాక్ట్ బేసిస్. ఓకే, కాంట్రాక్ట్ బేసిస్ పైన ప్రిన్సిపల్ పోస్టులు, సిఆర్టీ పోస్టులు, పీఈటీ పోస్టులు ఉన్నాయి. అలాగే మరి పార్ట్ టైం బేసిస్ పైన ఏమి ఉన్నాయంటే పీజీటీస్ మాత్రమే ఉన్నాయి. పోస్ట్ గ్రాడ్యుయేట్ టీచర్స్ ఉన్నాయి కదా, అవి పార్ట్ టైం బేసిస్ పైన ఉన్నాయి. సో మనకి నోటిఫికేషన్ అయితే డిసెంబర్ 6th రిలీజ్ అయింది. కాబట్టి మనం డీటెయిల్స్ అయితే చూద్దాం. ఇందులో మీరు శ్రీకాకుళం డిస్ట్రిక్ట్ వాళ్ళైతే వేకెన్సీస్తో సహా చూడవచ్చు. ఒకవేళ కాకపోతే మీ డిస్ట్రిక్ట్స్లో ఉన్నటువంటి వేకెన్సీస్ మీరు సపరేట్గా తెలుసుకుని ఇక్కడ క్వాలిఫికేషన్స్, ఈ ఏజ్ విషయాలు ఇవన్నీ కూడా మనం జాబ్ పరంగా చూసుకోవచ్చు. అప్లికేషన్స్ ఆర్ ఇన్వైటెడ్ ఫ్రమ్ క్వాలిఫైడ్ అండ్ ఎలిజిబుల్ క్యాండిడేట్స్ ఫర్ ఫిల్లింగ్ ఆఫ్ ద పోస్ట్స్ ఆఫ్ కేజీబీవీ ప్రిన్సిపల్స్, సిఆర్టీస్, పీఈటీస్ ఆన్ కాంట్రాక్ట్ బేసిస్ అని ఇక్కడ ఇవ్వడం జరిగింది. అలాగే పీజీటీస్ ఆన్ పార్ట్ టైం బేసిస్ ఇన్ సమగ్ర శిక్ష ఆఫ్ శ్రీకాకుళం డిస్ట్రిక్ట్ని ఇవ్వడం జరిగింది. సో మీ యొక్క ప్రతి డిస్ట్రిక్ట్లో కూడా ఈ విధంగానే అక్కడ పీడిఎఫ్స్ అయితే మీకు రిలీజ్ అవుతాయి. ద పోస్ట్ వైజ్ వేకెన్సీస్ మనము క్వాలిఫికేషన్స్ అలాగే ఏజ్ ఏరియా ఫాలోస్. ఓకే, ఏజ్ గురించి కూడా మనం చూద్దాం. ఇంకా నెక్స్ట్ మనం చూస్తే నేమ్ ఆఫ్ ద కేటగిరీ చూసుకుంటే ప్రిన్సిపల్స్ కేటగిరీలో మనకి శాలరీ అయితే ఈ విధంగా ఇవ్వడం జరిగింది, 27,755 రూపీస్. అయితే ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయంటే 11. మనకి కామన్గా ప్రిన్సిపల్స్కి ఏంటి మనకి క్వాలిఫికేషన్ అడిగారంటే మస్ట్ పొసెస్ ఎనీ పోస్ట్ గ్రాడ్యుయేషన్ డిగ్రీ ఫ్రమ్ యూజీసీ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ విత్ అట్లీస్ట్ 50% ఆఫ్ మార్క్స్ ఇన్ అగ్రిగేట్. మనకి అగ్రిగేట్గా 50% మార్క్స్ అయితే గుర్తింపు పొందినటువంటి యూనివర్సిటీ నుంచి మనకి పీజీలో ఉండాలి అని చెప్పేసి చెప్పడం జరిగింది. అండ్ మరియు మస్ట్ పొసెస్ బీఈడీ ఫ్రమ్ ఎన్సిటిఈ ఆర్ యూజీసీ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ. ఎన్సిటిఈ కానీ యూజీసీ కానీ గుర్తింపు ఇచ్చినటువంటి బీఈడీ కాలేజ్ నుంచి మనము బీఈడీని చేసి ఉండాలి అనేది రెండవ క్వాలిఫికేషన్. నెక్స్ట్ ఏంటి, మస్ట్ పొసెస్ 2 years ఎక్స్పీరియన్స్ యాజ్ ప్రిన్సిపల్ ఇన్ ఎనీ గవర్నమెంట్ ఆర్ రికగ్నైజ్డ్ హై స్కూల్స్ ఆర్ జూనియర్ కాలేజెస్. గుర్తింపు పొందినటువంటి గవర్నమెంట్ కాలేజెస్లో కానీ లేదంటే స్కూల్స్లో కానీ రికగ్నైజ్డ్ హై స్కూల్స్లో కానీ జూనియర్ కాలేజ్లో కానీ 2 years పాటు ప్రిన్సిపల్గా వర్క్ చేసినటువంటి ఎక్స్పీరియన్స్ అయితే ఉండాలని ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది. ఓకే, ఏజ్ అయితే మనకి 42 years ఇవ్వడం జరిగింది ఫర్ ఓసీ, 5 years రిలాక్సేషన్ ఫర్ అప్పర్ ఏజ్ లిమిట్ ఫర్ ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈడబ్ల్యూఎస్ ఇవ్వడం జరిగింది. 10 years అయితే ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ పర్సన్స్కి, అలాగే ఫర్ 52 years వరకు వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది అన్నమాట. సో ద మ్యాక్సిమం ఏజ్ షల్ బి రికౌంట్ యాజ్ ఆన్ July 1st, 2021. ఆ విధంగా మనం కౌంట్ చేసుకోవాల్సి వస్తుంది. ఇవి మనం కాంట్రాక్ట్ బేసిస్ అని చెప్పుకున్నాం. ఈ విధంగా మనకి ప్రిన్సిపల్స్ గురించి ఉన్నాయి. నెక్స్ట్ మనం చూస్తే సిఆర్టీ తెలుగు 4 పోస్టులు ఉన్నాయి, హిందీ 1 పోస్ట్ ఉంది, సిఆర్టీ ఇంగ్లీష్ 5 పోస్టులు ఉన్నాయి, సిఆర్టీ మ్యాథ్స్ 9 ఉన్నాయి, సిఆర్టీ ఫిజిక్స్ 5, సిఆర్టీ న్యాచురల్ సైన్స్ 7 ఉన్నాయి, సిఆర్టీ సోషల్ అయితే 4 ఉన్నాయి. వీటికి సంబంధించి కామన్గా క్వాలిఫికేషన్స్ ఇవ్వడం జరిగింది. వాటిని మనం ప్రజెంట్ చూద్దాం. మస్ట్ పొసెస్ గ్రాడ్యుయేషన్ డిగ్రీ ఫ్రమ్ యూజీసీ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ విత్ అట్లీస్ట్ 50% ఆఫ్ మార్క్స్ ఇన్ అగ్రిగేట్. గ్రాడ్యుయేషన్ డిగ్రీ అంటే మన జనరల్ డిగ్రీ అనేది గుర్తింపు పొందినటువంటి యూనివర్సిటీ నుంచి మనకి ఉండాలి. ద కన్సర్నడ్ సబ్జెక్ట్ షల్ బీ వన్ ఆఫ్ ద సబ్జెక్ట్స్ ఆఫ్ గ్రాడ్యుయేషన్. మనం ఏ సబ్జెక్ట్ని అయితే మనం సిఆర్టీగా తీసుకుంటామో డిగ్రీలో మనకి ఆ సబ్జెక్ట్ అనేది మెయిన్ సబ్జెక్ట్స్గా ఉండాలి. అంటే లాంగ్వేజెస్గా కాదు, ఇంగ్లీష్ గాను తెలుగు హిందీగా ఈ విధంగా కాకుండా, లేదంటే ఇవి కూడా మనం చదివినటువంటి డిగ్రీలో స్పెషల్గా మనకి అవి మెయిన్ సబ్జెక్ట్స్గా ఉండాలి. ఓకే, జనరల్గా సైన్స్ వాళ్ళకి అలాగే ఉంటాయి, కానీ లాంగ్వేజెస్ వాళ్ళకి తెలుగు వారికి స్పెషల్ తెలుగు,
హిందీ వారికి స్పెషల్ హిందీ, అలాగే ఇంగ్లీష్ వారికి స్పెషల్ ఇంగ్లీష్, ఈ విధంగా ఉంటాయి కదా, ఆ విధంగా ఉండాలని ఇక్కడ అర్థం వస్తుంది. నెక్స్ట్ ఆ క్వాలిఫికేషన్ ఒకటి. నెక్స్ట్ ఏంటంటే మస్ట్ పొసెస్ బీఈడి ఫ్రమ్ ఎన్సిటి ఆర్ యూజీసీ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ. ఎన్సిటి నుంచి కానీ యూజీసీ నుంచి కానీ మళ్ళీ మనకి బీఈడి అయితే ఉండాలి. ద కన్సర్నడ్ సబ్జెక్ట్ షాల్ బి వన్ ఆఫ్ ద మెథడాలజీస్ ఆఫ్ ద డిగ్రీ. ఆ బీఈడిలో మనము ఏ సబ్జెక్ట్ అయితే మనం ఇక్కడ తీసుకుంటామో వన్ ఆఫ్ ద మెథడాలజీస్లో ఒకటి అయ్యి ఉండాలి. మనకి జనరల్గా ఒకటి లాంగ్వేజ్ మెథడాలజీ అవుతుంది, ఇంకొకటి మనకి సబ్జెక్ట్ అవుతుంది కదా. సో ఆ సిఆర్టీ కోసం ఆ మెథడాలజీ మనకి కంపల్సరీగా ఉండాలని ఇక్కడ చెప్పడం జరిగింది. నెక్స్ట్ క్వాలిఫికేషన్, థర్డ్ క్వాలిఫికేషన్ ఏంటంటే మస్ట్ హ్యావ్ క్వాలిఫైడ్ ఇన్ ఏపీ టెట్ ఆర్ ఇట్స్ ఈక్వలెంట్. సో ఏపీ టెట్ కానీ దానికి ఈక్వలెంట్గా ఉన్నటువంటి ఎగ్జామినేషన్ ఏదైనా సీటెట్ లాంటివి క్వాలిఫై ఉండాల్సిన అవసరం ఉంది. ఇది థర్డ్ క్వాలిఫికేషన్. నెక్స్ట్ ఫోర్త్ క్వాలిఫికేషన్ ఏంటంటే మస్ట్ పొసెస్ 2 years ఎక్స్పీరియన్స్ యాజ్ సిఆర్టీ, టీజీటీ, పీజీటీ ఇన్ ఎనీ గవర్నమెంట్ ఆర్ రికగ్నైజ్డ్ హై స్కూల్స్, జూనియర్ కాలేజెస్. జూనియర్ కాలేజ్లో కానీ రికగ్నైజ్డ్ హై స్కూల్స్లో కానీ లేదంటే ఏదైనా గవర్నమెంట్ ఇన్స్టిట్యూషన్లో కానీ సిఆర్టీగా కానీ లేదా టీజీటీ కానీ లేదా పీజీటీగా కానీ కనీసం 2 ఏళ్ల పాటు వర్క్ చేసినటువంటి ఎక్స్పీరియన్స్ అయితే ఉండాలని ఇక్కడ చెప్పడం జరిగింది. సో ఏజ్ కూడా మనము పైన చెప్పినటువంటి పోస్టులకి ఏ విధంగా ఉందో ఇక్కడ కూడా ఆ విధంగానే ఉంది. ఇది మనకి కాంట్రాక్ట్ బేసిస్గా చెప్పుకోవచ్చు. ఈ రెండు కూడా కాంట్రాక్ట్ బేసిస్ మొత్తం ఇవన్నీ కూడా. నెక్స్ట్ మనం చూస్తే పీఈటీకి ఏం మెన్షన్ చేశారు అంటే మస్ట్ పొసెస్ ఇంటర్మీడియట్ ఫ్రమ్ ద బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ ఆంధ్రప్రదేశ్ ఆర్ ఈక్వలెంట్ రికగ్నైజ్డ్ బై బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ గవర్నమెంట్ ఆఫ్ ఏపీ విత్ అట్లీస్ట్ 50% ఆఫ్ మార్క్స్ ఇన్ అగ్రిగేట్ అని చెప్పడం జరిగింది. అంటే ఇంటర్మీడియట్ బోర్డు నుంచి 50%తో ఇంటర్మీడియట్ సర్టిఫికేట్ని అయితే కలిగి ఉండాలని చెప్పేసి చెప్పడం జరిగింది. పీఈటీకి ఫస్ట్ క్వాలిఫికేషన్. ఆర్ లేదంటే ఇంకేం ఉండాలి, గ్రాడ్యుయేషన్ డిగ్రీ ఫ్రమ్ యూజీసీ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ విత్ అట్లీస్ట్ 50% ఆఫ్ మార్క్స్ ఇన్ అగ్రిగేట్. లేదంటే డిగ్రీ ఉండాలి. అంటే ఆర్ ఇక్కడ ఇవ్వడం జరిగిందంటే లేదా అంటే ఈ క్వాలిఫికేషన్ లేకపోయినా సరే ఈ క్వాలిఫికేషన్ ఉంటే చాలు అని అర్థము. సో దట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ఆర్ అన్నమాట. సో మనకి ఏంటంటే రెండింటిలో ఏదో ఒక క్వాలిఫికేషన్ ఉన్నా సరే మనం ఎలిజిబుల్గా చెప్పుకోవచ్చు. కొంతమంది కరస్పాండెన్స్ డిగ్రీలో డైరెక్ట్గా మనకి గ్రాడ్యుయేషన్ చేస్తారు కదా, ఆ విధంగా అన్నమాట. అండ్ నెక్స్ట్ క్వాలిఫికేషన్ మాత్రం కంపల్సరీగా ఉండాలి. ఏంటది? మస్ట్ పొసెస్ అండర్ గ్రాడ్యుయేట్ డిప్లొమా ఇన్ ఫిజికల్ ఎడ్యుకేషన్. సో యూజీడిపిఈడి అనేది మనకి ఉండాలన్నమాట. ఓకే, ఈ ఫిజికల్ ఎడ్యుకేషన్లో మనకి గ్రాడ్యుయేషన్ డిప్లొమా అయితే మాత్రం ఉండాలని చెప్పడం జరిగింది. అది కూడా గుర్తింపు పొందినదై కళాశాల నుంచి అవ్వాలి. అండ్ థర్డ్ క్వాలిఫికేషన్ ఏంటంటే మస్ట్ హ్యావ్ క్వాలిఫైడ్ ఇన్ ఏపీ టెట్లో క్వాలిఫై అవ్వాలి ఆర్ ఇట్స్ ఈక్వలెంట్, దానికి సమాంతరమైనటువంటి ఎగ్జామినేషన్ అంటే సీటెట్ అని చెప్పవచ్చు. అండ్ ఫోర్త్ క్వాలిఫికేషన్ మస్ట్ పొసెస్ 2 years ఎక్స్పీరియన్స్ యాజ్ పీఈటీ ఇన్ ఎనీ గవర్నమెంట్ ఆర్ రికగ్నైజ్డ్ హై స్కూల్స్ ఆర్ జూనియర్ కాలేజెస్. వీటిలో మనము పీఈటీగా కనీసం 2 ఏళ్ల పాటు పనిచేసినటువంటి ఎక్స్పీరియన్స్ అయితే ఉండాలి. ఏజ్ గురించి చూసుకుంటే సేమ్గా మనం చెప్పుకోవచ్చు. నెక్స్ట్ ఏంటి, పీజీటీకి సంబంధించి ఇవి చూస్తే కాంట్రాక్ట్ బేసిస్, పీఈటీ కూడా కాంట్రాక్ట్ బేసిసే. నెక్స్ట్ మనం పీజీటీ సంబంధించి మిగతా పోస్టులు మనం చూసినట్లయితే పీజీటీ తెలుగు 5 ఉన్నాయి, పీజీటీ ఇంగ్లీష్ 3 ఉన్నాయి, పీజీటీ మ్యాథ్స్ 2, పీజీటీ ఫిజిక్స్ 5, పీజీటీ కెమిస్ట్రీ 5 ఉన్నాయి, పీజీటీ బాటనీ 1 ఉంది, పీజీటీ జువాలజీ 2 ఉన్నాయి, పీజీటీ సివిక్స్ 3 ఉన్నాయి, పీజీటీ ఎకనామిక్స్ 2 ఉన్నాయి, పీజీటీ కామర్స్ 1 ఉంది, పీజీటీ జనరల్ ఫౌండేషన్ కోర్స్ అని ఉంది కదా దానికి 3 ఉన్నాయి, పీజీటీ ఎంఎల్టీ 4 ఉన్నాయి, పీజీటీ ఎంపీహెచ్డబ్ల్యూ 2 పోస్టులు ఉన్నాయి, పీజీటీ సిఎస్ఈ 1 ఉంది, పీజీటీ అకౌంట్స్ అండ్ ట్యాక్సేషన్కి 1 ఉన్నాయి. టోటల్గా మనకి 87 పోస్టులు అయితే ఇక్కడ మనకి కౌంట్ వచ్చాయి. చూస్తే వీటికి క్వాలిఫికేషన్ ఏంటి, సో ఇవన్నీ కూడా పార్ట్ టైమ్గా ఇక్కడ చెప్పడం జరిగింది కాబట్టి ఈ విధంగా మనకు ఉన్నాయి. అయితే మస్ట్ పొసెస్ పోస్ట్ గ్రాడ్యుయేషన్ ఇన్ ద కన్సర్న్డ్ సబ్జెక్ట్ ఫ్రమ్ యూజీసీ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ విత్ అట్లీస్ట్ 50% ఆఫ్ మార్క్స్ ఇన్ అగ్రిగేట్. సో మళ్ళీ పీజీ, ఓకే, పీజీ అయితే ఈ సబ్జెక్ట్స్లో మనకి ఉండాలి. ఓకే, ఎంఏ ఆర్ ఎంఎస్సి కదా, అవి మనకి పీజీ అయితే మనకి నెక్స్ట్ ఉండాలి 50% మార్క్స్తో. నెక్స్ట్ ఏంటి, బీఈడి ఉండాలి. ఓకే,
బీఈడి కూడా నెక్స్ట్ ఉండాలి. కన్సర్న్ సబ్జెక్ట్ ఏదైతే మనం తీసుకుంటామో వన్ ఆఫ్ ద మెయిన్ మెథడాలజీస్ కానీ మెయిన్ సబ్జెక్ట్స్గా కానీ మనకు ఉండాల్సినటువంటి అవసరం ఉంటుంది, మెథడాలజీస్. ఓకే, ఇక్కడ మనకి పోస్ట్ గ్రాడ్యుయేషన్లో ఈ విధంగా ఉంది. నెక్స్ట్ క్వాలిఫికేషన్, సెకండ్ క్వాలిఫికేషన్ అంటే బీఈడి. థర్డ్ క్వాలిఫికేషన్ ఏంటంటే 2 years ఎక్స్పీరియన్స్ యాజ్ పీజీటీ ఇన్ ఎనీ గవర్నమెంట్ రికగ్నైజ్డ్ హై స్కూల్స్ ఆర్ జూనియర్ కాలేజెస్గా చెప్పడం జరిగింది. ఆ విధంగా మనకి ఈ 3 క్వాలిఫికేషన్స్ అయితే మనము ఈ పీజీటీ పోస్టులకి ఉండాలి. ఇవి ఏ డిస్ట్రిక్ట్ వాళ్ళకైనా సరే ఇవి కామన్, ఒక నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ మాత్రమే మారుతాయి. నెక్స్ట్ మనం చూస్తే పీజీటీ జనరల్ ఫౌండేషన్ కోర్సు, ఎంఎల్టీ, ఎంపీహెచ్డబ్ల్యూ, సిఎస్ఈ, అకౌంట్స్ అండ్ టాక్సేషన్ అయితే ఈ వొకేషనల్ సంబంధించినటువంటి పోస్టులు కదా. వీటికి సంబంధించి మనం చూస్తే క్వాలిఫికేషన్స్ ఏ విధంగా ఇవ్వడం జరిగిందంటే మస్ట్ పొసెస్ పోస్ట్ గ్రాడ్యుయేషన్ డిగ్రీ పీజీ ఉండాలి, ఆర్ 2 years పోస్ట్ గ్రాడ్యుయేషన్ డిప్లొమా ఇన్ ద కన్సర్న్డ్ సబ్జెక్ట్ ఫ్రమ్ యూజీసీ ఆర్ ఎన్సిటీ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ. ఓకే, పీజీ ఉండాలి, పీజీ డిగ్రీ ఉండాలి, లేదంటే పోస్ట్ గ్రాడ్యుయేషన్ డిప్లొమా అయినా సరే ఓకే అని చెప్పారు, 2 years డిప్లొమా. అండ్ ఇన్స్టిట్యూషన్ విత్ అట్లీస్ట్ 50% ఆఫ్ మార్క్స్ ఇన్ అగ్రిగేట్. అయితే వీరిన్నింటిలో ఏదో ఒక క్వాలిఫికేషన్ ఉన్నప్పటికీ కూడా 50% మార్క్స్ అయితే మాత్రం అగ్రిగేట్గా ఉండాలి ఒక క్వాలిఫికేషన్. నెక్స్ట్ ద సెకండ్ క్వాలిఫికేషన్ ఏంటంటే మస్ట్ పొసెస్ 2 years experience as PGT vocational in any government or recognized high schools or junior colleges. 2 years experience అయితే మళ్ళీ మనకి ఉండాల్సిన అవసరం అయితే ఉంది. సో ఏజ్ చూసుకుంటే సో ఫస్ట్ పోస్టులకు ఏదైనా చెప్పుకున్నామో అలాగనే ఉంటుంది. ఇవి పార్ట్ టైం పోస్టులు, ఇవి పీజీటీ టోటల్గా పీజీటీ అన్నీ కూడా పార్ట్ టైం పోస్టులుగా మనం చెప్పుకోవచ్చు. ఈ విధంగా మనం చూసుకుంటే మనకి ఇవ్వడం జరిగింది. టెంటేటివ్ షెడ్యూల్ ఈ డిస్ట్రిక్ట్ సంబంధించి టెంటేటివ్ షెడ్యూల్ ఈ విధంగా జరిగింది. మిగతా డిస్ట్రిక్ట్కి ఏ విధంగా ఉంటుందో ఒకసారి మనం చూడాల్సిన అవసరం అయితే ఉంది. డేట్ ఆఫ్ నోటిఫికేషన్ December 6th చెప్పారు. లాస్ట్ డేట్ ఎప్పుడు చెప్పారంటే అప్లికేషన్ సబ్మిట్ చేయడానికి December 10 ఇచ్చారు. ఓకే December 10 వరకు మనం ఆ రోజు వరకు మనం సబ్మిట్ చేయొచ్చు. నెక్స్ట్ డిస్ప్లే ఆఫ్ ప్రొవిజనల్ మెరిట్ లిస్ట్ డిస్ట్రిక్ట్ వైడ్ వెబ్సైట్ కాలింగ్ గ్రీవెన్సెస్ ఇఫ్ ఎనీ ఫ్రమ్ ద అప్లికెంట్స్ నుంచి వాళ్ళకు ఉన్నటువంటి అభ్యంతరాలను చెప్పడానికి వాళ్ళు ఇచ్చినటువంటి డేట్ ఏదంటే 14th అనమాట, 14th వరకు. అపీల్స్ ఇప్పుడు విజ్ఞప్తులు ఏమైనా చేసుకోవాలనుకుంటే 15th. డిస్ప్లే ఆఫ్ ఫైనల్ మెరిట్ లిస్ట్ అండ్ సెలక్షన్ లిస్ట్, మెరిట్ లిస్టు సెలక్షన్ లిస్టు ఒకే రోజు వాళ్ళు డిస్ప్లే చేస్తారు, అది December 20. నెక్స్ట్ కౌన్సిలింగ్ అండ్ అపాయింట్మెంట్ ఆర్డర్స్ ఎప్పుడు ఇస్తారంటే December 22. హౌ టు అప్లై, ఏ విధంగా అప్లై చేయాలి, ఇది అన్ని డిస్ట్రిక్ట్స్ కూడా ఈ విధంగానే ఉంటుంది. క్యాండిడేట్స్ షాల్ సబ్మిట్ దేర్ అప్లికేషన్ ఫార్మ్స్ అలాంగ్ విత్ ఎన్క్లోజర్స్ ఎట్ ఆఫీస్ ఆఫ్ ద అడిషనల్ ప్రాజెక్ట్ కోఆర్డినేటర్ సమగ్ర శిక్ష శ్రీకాకుళం ఆన్ ఆర్ బిఫోర్ ద లాస్ట్ డేట్ ఆఫ్ సబ్మిషన్. లాస్ట్ డేట్ రోజు వరకు కూడా 6th నుంచి వారు ఇలా ప్రాజెక్ట్ కోఆర్డినేటర్ ఆఫీస్ నుంచి సమగ్ర శిక్ష ఆ డిస్ట్రిక్ట్ శ్రీకాకుళం డిస్ట్రిక్ట్ కార్యాలయంలో ఇలా సబ్మిట్ చేయవచ్చు. దీన్ని బట్టి మిగతా డిస్ట్రిక్ట్స్ వాళ్ళు కూడా ఈ విధంగా ఉంటుందని అర్థం చేసుకోవచ్చు. సో మీ యొక్క జిల్లా కేంద్రాలయాల్లో మనం అడిషనల్ ప్రాజెక్ట్ కోఆర్డినేటర్ ఆఫీస్కి వెళ్ళి సమగ్ర శిక్షలో మనం అప్లికేషన్స్ అయితే సబ్మిట్ చేయవచ్చు. ఆన్ ఆర్ బిఫోర్ అంటే మనకి December 10th వరకు టైం ఇచ్చారు కదా, ఆ రోజు వరకు మనం సబ్మిట్ చేయవచ్చు. సో యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ సబ్మిట్ చేసుకోవడం అయితే మంచిది. నెక్స్ట్ ఆల్ అప్లికేషన్ కవర్స్ షుడ్ బి సూపర్స్క్రైబ్డ్ ఆన్ రైట్ టాప్ కార్నర్ యాజ్ కాంట్రాక్ట్ బేసిస్ పార్ట్ టైం బేసిస్ రిక్రూట్మెంట్ 2021. ఓకే, సో మనము ఆ కవర్ పైన మనము సూపర్స్క్రైబ్ చేయాల్సి ఉంటుంది, అంటే రాయాల్సి ఉంటుంది మనం అడ్రస్ లాగా. ఎక్కడ ఆన్ రైట్ టాప్ కార్నర్, రైట్ సైడ్ అనమాట. ఓకే, రైట్ సైడ్ మనం రాయాల్సి ఉంటుంది టాప్ కార్నర్లో పైన. ఈమని కాంట్రాక్ట్ బేసిస్ ఆబ్లిక్ పార్ట్ టైం బేసిస్ రిక్రూట్మెంట్ 2021 అని రాయాల్సి ఉంటుంది. కింద ఏంటంటే అప్లికేషన్ ఫర్ ద పోస్ట్ ఆఫ్ కేజీబీవీ ప్రిన్సిపల్స్, సిఆర్టీస్, పీఈటీస్, పీజీటీ పోస్టులు అని మనం రాయాల్సి ఉంటుంది అన్నమాట. ఓకే, అందులో మనం ఈ విధంగా రాసి ఏ పోస్టులకు అయితే వెళ్తుందో ఆ పోస్ట్ మనం టిక్ చేయొచ్చు. టిక్ చేయడం ద్వారా వాళ్ళకి క్లాసిఫికేషన్ అవుతుందన్నమాట, అది అప్లికేషన్ అని చెప్పేసి. నెక్స్ట్ ద ఫాలోయింగ్ డాక్యుమెంట్స్ ఆర్ టు బీ సబ్మిటెడ్ ఇన్ ద ఫాలోయింగ్ ఆర్డర్ ఓన్లీ. క్రింద ఇవ్వబడినటువంటి డాక్యుమెంట్స్ని కూడా ఈ విధంగా చేయాలి. ఫిల్డ్ ఇన్ అప్లికేషన్ ఫామ్, ఫస్ట్ మనం పెట్టాల్సింది ఏంటంటే అప్లికేషన్ ఫామ్ని పెట్టాలి.
సెకండ్, అటెస్టెడ్ కాపీ ఆఫ్ మార్క్స్ మెమో ఆఫ్ ఎస్ఎస్సి ఆర్ ఈక్వలెంట్ సర్టిఫికేట్. మనం అటెస్టేషన్ చేయించాలి. ఓకే, ఒక గెజిటెడ్ చేత మనము అటెస్టేషన్ చేయించాలి, సిగ్నేచర్ పెట్టించి స్టాంప్ వేయించి మనం అటెస్టేషన్ అయితే మన యొక్క జిరాక్స్ కాపీస్ పైన మనం చేయించాల్సి ఉంటుంది. అటువంటి కాపీని మనం నెక్స్ట్ సబ్మిట్ చేయాలి. నెక్స్ట్, అటెస్టెడ్ కాపీస్ ఆఫ్ మార్క్స్ మెమో ఆఫ్ ఆల్ ఇయర్స్ అండ్ డిగ్రీ సర్టిఫికేట్స్ ఆఫ్ క్వాలిఫైయింగ్ ఎగ్జామినేషన్. ఓకే, మనం అన్ని ఇయర్స్ యొక్క మెమోస్ని, డిగ్రీ క్వాలిఫికేషన్ సర్టిఫికేట్ని, ఆ ఎగ్జామినేషన్ సర్టిఫికేట్ని మనం నెక్స్ట్ పెట్టాల్సి ఉంటుంది. మార్క్స్ మెమోస్ ఆఫ్ ఆల్ ఇయర్స్, డిగ్రీ యొక్క అన్ని ఇయర్స్ యొక్క మెమోస్ని అయితే సబ్మిట్ చేయమని అడిగారన్నమాట, అంటే మార్క్స్ కోసం. ఓకే, సో ఇప్పుడు మనకి సెమిస్టర్ వైజ్గా వచ్చాయి కదా, డిఫరెంట్గా ఉంటున్నాయి కాబట్టి మనం ఆ మార్క్స్ అన్నీ కూడా ఆర్డర్లో మనం సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. అది కూడా ఫస్ట్ మార్క్స్ లిస్ట్, సెకండ్ మార్క్స్ లిస్ట్ ఇలా మనము. ఓకే, ఒకవేళ సెపరేట్గా ఉంటే, లేదు ఇండివిజువల్గా కాకుండా కంబైన్డ్గా ఉంటే ఇట్స్ ఓకే. నెక్స్ట్ మనం అటెస్టెడ్ కాపీ ఆఫ్ లేటెస్ట్ క్యాస్ట్ సర్టిఫికేట్, లేటెస్ట్గా మనం తీసుకున్నటువంటి క్యాస్ట్ సర్టిఫికేట్ ఇన్ కేస్ ఆఫ్ ఎస్టీ, ఎస్టీ, బీసీ. ఓకే, వీరికి ఈ కేటగిరీ చెందిన వాళ్ళైతే అది సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. అటెస్టెడ్ కాపీస్ ఆఫ్ స్టడీ సర్టిఫికేట్ ఫ్రమ్ క్లాస్ 4th to 10th, 4th క్లాస్ నుంచి 10th క్లాస్ వరకు మనము సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్, అటెస్టెడ్ కాపీ ఆఫ్ లేటెస్ట్ ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ సర్టిఫికేట్, ఒకవేళ ఎక్స్ సర్వీస్ మెన్ కానీ హ్యాండిక్యాప్డ్ వాళ్ళైతే ఆ కాపీని వాళ్ళు 6th పేపర్గా సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్, ద ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్ షుడ్ బి ఎన్క్లోజ్డ్ విత్ హైయర్ అథారిటీస్ కౌంటర్ సైన్. ఓకే, ద ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్ మనం తీసుకున్నప్పుడు ఎవరైతే హైయర్ అథారిటీస్ ఉంటారో, అంటే ఒక స్కూల్ నుంచి కానీ ప్రిన్సిపల్ గారు కానీ కాలేజ్ ప్రిన్సిపల్ గారు కానీ సిగ్నేచర్ చేయాల్సి ఉంటుంది. కౌంటర్ సైన్ అంటే కౌంటర్ సైన్ చేయిస్తారు. ఈ విధంగా మనకి అప్లికేషన్ ప్రాసెస్ అయితే ఉంది. నెక్స్ట్ మనం గైడ్లైన్స్ అయితే ఇవ్వడం జరిగింది. ఆ గైడ్లైన్స్ గురించి మనం ప్రీవియస్ వీడియోలో చూసాము. దయచేసి మీరు ఆ ప్రీవియస్ వీడియోని చూడండి. ఏ విధంగా వేకెన్సీస్ని ఫిల్ చేయాలి, ఏ విధంగా రిజర్వేషన్ కేటగిరీకి ఏ విధంగా ఇవ్వాలి, ఏ విధంగా మెరిట్ లిస్ట్ని ప్రిపేర్ చేయాలి వంటి గైడ్లైన్స్ అయితే స్టేట్ అఫీషియల్స్ నుంచి సమగ్ర శిక్ష డిస్ట్రిక్ట్ ఆఫీసర్స్కి అయితే వచ్చాయి. వాటి గురించి మనం ప్రీవియస్ వీడియోలో చూసాము. సో మీరు ఒకసారి బీవీఆర్ ఇంగ్లీష్లో ఆ ప్రీవియస్ వీడియోని అయితే మీరు చూడవచ్చు. ఓకే, సో ఈ విధంగా చూసుకుంటే మనకి అప్లికేషన్ ప్రాసెస్ అయితే ఈ విధంగా ఉంది. ఈ డేట్స్ అయితే మనకి చాలా ఇంపార్టెంట్. ఓకే, డేట్ ఆఫ్ నోటిఫికేషన్ అయితే మనకి 6th డిసెంబర్ చూపించారు. లాస్ట్ డేట్ అయితే మనకి December 10th చూపించారు శ్రీకాకుళం డిస్ట్రిక్ట్కి. ఇందులో చాలా వరకు డీటెయిల్స్ అన్నీ కూడా మిగతా డిస్ట్రిక్ట్స్ కూడా కామన్గా ఉంటాయి. ఎక్సెప్ట్ సమ్ డేట్స్ మరియు వేకెన్సీస్ అయితే మాత్రము మీ డిస్ట్రిక్ట్ ప్రకారం మీరు చూసుకోవాల్సి ఉంటుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.